ఈ ఇయర్లో ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? మరి డివర్స్ ఎప్పుడు ప్లాన్ చేసావు? పెళ్ళి అనగానే ఆవిడకో గ్రౌండ్ అదిరింది. సారీ బ్రో. సారీ బ్రో. బాగాలేవురా. అదేంట్రా అలా అడిగావు? మరి 2025లో పెళ్ళేంట్రా? అది ఇన్ని డివోర్సులు చూసాక. ఎల్లబోయ్, లైఫ్ అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. నీలా ఏ ప్రాంప్ట్లా కాదు. అదిగో కనిపిస్తున్నారు నా ఫ్రెండ్స్. పదా పరిచయం చేస్తా. నా ఏ ప్రాంప్టర్లు ఎందుకులే కానీ నీ లైఫ్ లాంగ్ ప్లాన్ వస్తుంది, చూసుకో. ఫన్ కావాలా? యాక్షనా? ఎమోషనా? ఇలా ఒక్కటేంటి, అన్నీ దొరికే ఒకే ఒక్క ఛానల్, అన్అఫీషియల్లీ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అన్అఫీషియల్లీ. అవునా? ఎక్కడా? నాకు కనిపించట్లేదే. కనిపించానా? కనిపించావమ్మా, షార్టీ క్యూటీ. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు? మీ డివోర్స్ గురించి ఏంటి? హైదరాబాద్ లో ది బెస్ట్ డివోర్స్ లాయర్స్ నాకు చాలా మంది తెలుసు. నీకెంత ఎలిమనీ కావాలన్నా సెట్ చేస్తారు. అది నోరా లేకపోతే నీ? ఓకే ఓకే, నువ్వు కోపంలో ఏం ఆడుతావు నీకే తెలీదు. ఇక్కడ తాగేద్దాం. హలో, ఎంతకీ గెస్ట్ ఎంట్రీ ఎవరు? ఇంట్రడక్షన్స్ ఎన్ని? ఆ అమ్మాయితో నీకు పని ఉందా? మరి ఎందుకురా నీకు? ఛ, క్వాలిటీ చేస్తాడు. శాషి తిని చందు నా వుడ్ బి అండ్ కొంచెం చాదస్తం ఎక్కువ అండ్ మన గురించే ఇంట్రడ్యూస్ చేసేంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. అమ్మయ్య, నాదే కాదు, ఇడిదిపోయింది. మొండుతున్నట్టు ఉంది. సరే నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. సరే పదండ్రా మనం ఒక గేమ్ ఆడదాం. అది హాయ్, ఐఎమ్ గౌతమ్. ఓకే, ఏడేడు రే గౌతమ్. ఓయ్ షార్టీ క్యూటీ, జస్ట్ పరిచయమే కదా, చేసుకొని ఏమైతుంది? దా మన గేమ్ సరే. ఆడదాం. సరే ఇది చెప్పండి, మేమందరం అక్కడ బాస్కెట్బాల్ ఆడుతుంటే మీరు ఇక్కడ డల్ డల్గా కూర్చోడం ఏమన్నా బాగుందా? ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్టింగ్, అర్థమైంది. మీరు కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేసే బ్యాచ్ అనమాట. నవ్వేరా? అమ్మో నవ్వకండి. నిర్మలా సీతారామన్ గారు చూస్తే మీ స్వీట్ స్మైల్కి ఒక 12% ట్యాక్స్ యాడ్ చేసినా చేస్తారు. క్యాచ్. రే సరిగ్గా ఆడరా. సరే, ఈ ఎగిరే గంత గేమ్స్ కాకుండా నడిచే గేమ్స్ ఏమైనా ఆడదాం? ఏంటి? అంటే షార్ట్ వాక్కి వెళ్దాం అంటున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. అదిగో మళ్ళీ ఇంతసేపు ఆలోచిస్తున్నారు. లైఫ్లో ఏది ఎక్కువసేపు ఆలోచించకూడదండి, అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వదలవే. మళ్ళీ మొదలెట్టేశారు. ఎక్కడికి? అది కాదురా తను. మనం కదిలించలేని అమ్మాయిని ఆడు కదిలించాడు. వాళ్ళు అలా వాక్ చేసుకుని వచ్చే లోపు మనం ఇంకో గేమ్ ఆడుకుందాం. దా 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 దా. సరే తప్పిద్దాం. బాల్ పట్టుకో. మీ ఫ్రెండ్ ఈ పాటికి మా చందుగాడి తాట తీస్తా ఉంటుంది. ఎందుకు? మీరు నాతో ఇలా వాక్ వచ్చారు కదా, వస్తే అంటే
నేనేదో పెద్ద ప్లే బాయ్ అని తన ఫీలింగ్. ఫీలింగ్ ఏముంది, మిమ్మల్ని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. ఏదో తెల్లగా ఉన్నాం, బాగా మాట్లాడతాం కాబట్టి అలా అనుకుంటారు. ఆహా, నిజం చెప్పు, నీకెవరు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? గర్ల్ ఫ్రెండ్సా? మ్మ్. నా గర్ల్స్లో నాకున్న ఏకైక ఫ్రెండ్ ఆ షార్టీ క్యూటీనే అండి. ఓహో, బాగుంది నిక్ నేమ్. యా. ఇందాకటి నుంచి వెతుకుతున్నాం, ఎక్కడ్రా వీడు? అదిగా ఆటగాడు. చూడు వాళ్ళిద్దరు ఎంత చక్కగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. నువ్వే అమ్మాయిని డల్గా కూర్చోబెట్టావు. అది నవ్వుతుంటే మంచిదేగా. తనని సైలెంట్గా కూర్చోబెట్టింది నేను కాదు, తన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్. హాయ్ వేబ్స్, వాట్స్ కుకింగ్? శాషి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్పాలి. చెప్పు. గౌతమ్తో కొద్దిగా జాగ్రత్త. వాడు కొంచెం ప్లే బాయ్ టైప్ అండ్ లైఫ్లో ఏది ప్లాన్ చేసుకోడు, దేన్ని పెద్దగా సీరియస్గా తీసుకోడు. చందు కూడా అదే వాడి విషయంలో భయపడేది. మా పెళ్ళి ఇంత లేట్ అవ్వడానికి కూడా సగం రీజన్ వాడే. చందు వాడిని సడన్గా వదిలేస్తే గౌతమ్ లోన్లీ అయిపోయి ఏమైపోతాడా అని. రే గౌతమ్, శాషిని అంత సీరియస్గా తీసుకోకరా. లేదురా, నేను నవ్వుతూనే మాట్లాడుతున్నా. సెటైర్ కాదు, మ్యాటర్ సీరియస్ ఇక్కడ. సరే సరే, ఏంటంత సీరియస్ మ్యాటర్? హలో మాస్టరు, చెప్పండి, ఐ కెన్ టేక్ ఇట్. శశి పాస్ట్ పైకి కనిపించేంత బ్యూటిఫుల్ ఏం కాదురా. ఇట్స్ కాంప్లికేటెడ్. షీఈస్ డివోర్స్డ్. హాయ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వెబ్ సిరీస్. ఫస్ట్ ఎపిసోడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఎంకరేజెస్ ఇలానే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేమైనా సజెషన్స్ కానీ ప్లీజ్ లెట్ us know in the comments. Thank you so much.